ఏమైంది బాబా? నేను అలా ఉన్నా. కంప్లైంట్సే బావా. ఎవరు? మందేరా. కన్ఫ్యూజ్ చేయ, క్లారిటీకి చెప్పరా. సుచేలు ఇంటికి వెళ్ళానా? అక్కడ అదిరా మ్యాటర్. ఏంటి బాబు ట్విస్ట్? పోకిరి లెవెల్ ట్విస్ట్ రా బాబు. నాకు అప్పటికే డౌట్ వచ్చింది బాబా, సుచి వాడు కూతురేమో అని. నీ అబ్బా, నేను ఎవడో డౌట్ పడమని, నువ్వు డౌట్ పడడం వల్ల జరిగింది. ఇదేంటిది? అంతే అది. సర్లేగా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. చెప్పడమే లేదమ్మా, నరికిడివే. వాడు ఇంకోసారి నాకు కనపడ్డాడు అనుకో, అంతే. డాడీ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మరేం మాట్లాడమంట బావా? ఆడికి నేను ఈసారి కనిపించానంటే నన్ను చంపేస్తాడు రా. డైరెక్ట్ చంపడమే. మాట్లాడుతూ కొంచెం కూల్ అవుతాడేమో. అబ్బా, వాడు నన్ను కొట్టడానికి నా మీద చెయ్యెత్తాడమ్మా. ఎలా కూల్ అవ్వమంటావు చెప్పు? మీ మామయ్య అవుతారని తెలియక అలా చేశాడు అనుకోవచ్చు కదా. ఎంత ఆలోచించినా ఆడైతే ఒప్పుకోడు బావా, ఇది మాత్రం కన్ఫర్మ్. జరగంది ఏది ఉండదురా, ప్లాన్ వేస్తాం, ప్లాన్ ప్రకారం ఫాలో అవుదాం. ఏంటి బాబు ప్లాన్? ప్లానా? డాడీ మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా అది? రోషన్ కూడా మన కాస్ట్ వాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజం డాడీ, మన వాళ్ళే. వర్కౌట్ అవుద్దంటవా? సరిపోయింది. ఇంత క్లియర్ గా చెప్పినా కూడా టెన్షన్ పడతావేంట్రా? టెన్షన్ కాదమ్మా, వాడు ఎంత మన క్యాస్ట్ వాడైతే మాత్రం వాడికి గుణం ఉండాలి కదా. అబ్బాయి చాలా మంచివాడు, లేకపోతే నేనెందుకు ఇష్టపడతాను. మీరు ఎలాంటి టెన్షన్స్ తీసుకోవద్దు. ఏమంటావు? ఓకే గాని ఎందుకో భయంగా ఉంది బావా. ఎందుకు బావా? దొరకపోద్ది, వాళ్ళు తీరిపోద్ది. సరేనమ్మా, నీ మీద నమ్మకంతో వాడికో ఛాన్స్ ఇస్తున్నాను. వాడితో మాట్లాడతాను, ఒకసారి రమ్మని చెప్పు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. భయంగా ఉందిరా. అమ్మో, ఇదెందుకు ఫోన్ చేస్తుందిరా? ఎత్తు, ఏదైనా కవర్ చేసి ఉంటది. అలా అర్జెంట్ గా మాట్లాడాలి. ఎక్కడున్నావు? ఎంత ఫాస్ట్ గా ఉన్నావేంటే? బుద్ధుంది అసలు? సై, ఉన్న డౌట్లు చాలు, కొత్త డౌట్లు రేపుకో. బుద్ధుందా సిగ్గుందా అనేసి. ఎందుకు మా డాడీతో గొడవ పెట్టుకున్నావు? ఆడు మీ డాడీ అని నాకెలా తెలుసు? రే, అదే ఆయన మీ డాడీ అని మాకెలా తెలుసు? తెలిసినా తెలియకపోయినా ఒక స్ట్రేంజర్ తో అలా ఎలా గొడవ పడతావు? తప్పు అయిపోయింది, సారీ బాబు. నువ్వేదో చెప్పాలనుకో అని చెప్పి తగలాడే బాబు. నీకు తెలుసు కదా మా డాడీకి ఎంత క్యాష్ పిచ్చో. బాగా తెలుసు. అందుకే నువ్వు మా క్యాస్ట్ అని చెప్పేసి. నువ్వు సూపర్ సిస్టర్. థ్యాంక్ యూ. ఏంట్రా సూపర్? అడ్డంగా నరికేసేది నన్ను, మీకేం పోయింది? అలా ఏం కాదు, నేను ఉన్నా కదా. నువ్వు ఉన్నావనే భయమే బాబు తల్లి. నా మీద నమ్మకం లేదా రోషను? నిన్ను తప్ప ఇంకెవరిని నమ్ముతావు బంగారం? అంతే, మా సిస్టర్ బంగారం. అది సరే, ఇప్పుడు నేను మీ క్యాస్ట్ మీ డాడీకి చెప్పావు కదా, నెక్స్ట్ ఏంటి? రేపు మా డాడీ నేను ఇంటికి తీసుకొని రమ్మన్నారు, ఏదో మాట్లాడతారంట. అమ్మో భయంగా ఉందిరా. ఏం కాదు. ఇదిగో నువ్వు ఇలా చిరాకు పడితే రా అని చెప్తున్నా. రావా? రానని చెప్పానా? అంకుల్, నా పేరు రోషన్. అదే సార్, నా పేరు రోషన్. వినపడట్లా సార్, నా పేరు రోషన్ సార్. అరుస్తావెందుకు? మీరే కదా సార్ అరిచి చెప్పమన్నారు. అరిచి చెప్పమన్నా, గట్టిగా చెప్పమన్నా. ఫీల్ అవ్వకురా. నీ గురించి ఆలోచిస్తున్నాను. లేదంటేనా? లేదంటే మీ గురించి కాదు సార్, నేనేదో పిక్చర్లో వాక్కుంటున్నా. తెలుసు నువ్వు పిచ్చాడు అని నాకు తెలుసు సార్. మీరు పెద్దానికి రిటర్న్ కౌంటర్ వేయకండి సార్. సరే కౌంటర్ పక్కన పెట్టేద్దాం. మ్యాటర్ ఏంటో చెప్పు. ఆల్రెడీ మీ అమ్మాయి గారు చెప్పే ఉంటారు కదా. చెప్పలేదు, నువ్వు చెప్పు. అటు కాదు, ఇటు చూసి చెప్పు. సార్, నేను మీ అమ్మాయి సుచి లవ్ చేసుకుంటున్నాను సార్. కొంచెం మీరు దయతలిచి పెళ్లి చేస్తే మీకు పుణ్యం ఉంటుంది సార్.
ఇప్పుడేంటి, నేను పెళ్లి చేయకపోతే పాపం చుట్టుకుంటది. పాపం చుట్టుకుని నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోయాను అనుకో, మీ ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకుంటాం, అంతే కదా? అచ్చిచ్చి కాదు సార్. మరి డాడీ ఏంటా మాటలు? లేకపోతే ఏంటమ్మా, మీ ఇద్దరికి పెళ్లి చేస్తే నాకు పుణ్యం వస్తుందట. పెళ్లి చేయలేదనుకో పాపం చుట్టుకొని నేను చచ్చిపోతానట. నేను అలా అనలేదు కదండి. కానీ నేను అలా అర్థం చేసుకున్నాను. బాగానే ఎక్స్ట్రా. ఏం లేదు. సరే, ఇప్పుడు మీ ప్రేమకు నేను ఒప్పుకొని మీ ఇద్దరికి పెళ్లి చేయాలి, అంతేనా? అంతే కదండి బాబు నేను అంటుంది. నిన్ను 50% యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? తెలీదండి. నువ్వు కూడా మా క్యాస్టోడ్వనే. నువ్వు మేనేజ్ చేయి. ఇదిగో, ఆ మిగిలిన 50% కూడా నేను నిన్ను యాక్సెప్ట్ చేయాలంటే నాదొక కండిషన్. ఏంటి సార్ అది? నువ్వు నా నర్సరీలోకి వచ్చి ఓ 2 వారాలు పని చేయాలి. వస్తా, అంతే కదా, చేసేద్దాం, దానికే ఉంది. అచ్చా, ఒక్క నిమిషం. బాబు ఈశ్వర్, చెప్పండి అంకుల్. మీ నాన్నకి కళ్ళు ఎలా పోయాయమ్మా? నర్సరీలో మొక్కలకు మందులు కొడుతుంటే అవి కళ్ళకి తగిలాయి అంకుల్. అప్పటి నుంచి కనిపించట్లేదు. నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను ఈశ్వర్. అది మ్యాటర్, అలా ఉంటది అక్కడ. సార్ మీరు ముందే భయపడి చంపకండి సార్. భయపడట్లేదు, హెచ్చరిస్తున్నాను. నువ్వు పని చేసేటప్పుడు నీ పనితీరు, నువ్వు కస్టమర్లతో ఎలా డీల్ చేస్తున్నావో, నీ సహనం, నీ ఓర్పు, ఇవన్నీ నేను గమనిస్తుంటాను. గమనించిన తర్వాత నువ్వు మా అమ్మాయికి తూకం సరిపోతావో లేవో అని ఆలోచించి అప్పుడు మీ పెళ్లికి ఒప్పుకుంటా. ఇవన్నీ నాకెందుకెళ్ళి లేనిపోని గొడవలు అని అనుకున్నావు అనుకో, ఇప్పుడే వెళ్ళిపోను ఉందా? ఒప్పుకోరా? ఒప్పుకుంటా. ఒప్పుకోక సత్తానేటే. ఇవన్నీ ముందే ఉంటాయని తెలిస్తే నువ్వు పడిపోతే నువ్వు పట్టుకోను కదా. సారీరా, కానీ రేపటి కోసం. వచ్చిందండి ఆడకలికి, రేపటి కోసం. అటు కాదు, విషయం ఏంటో చెప్తే డీల్ ఓకే చేద్దాం. ఈడొకడు. ఓకే సార్, డన్. డన్నా? అమ్మో ఈడేంటి ఎలా చూస్తుండే. డన్ సార్. సరే, ఓ పని చెయ్యి, రేపు కరెక్ట్గా 9 గంటలకి మా ఇంటికి వచ్చాయి. ఓకే సార్. సార్ గారు 2 వారాల జీతం ఇచ్చేస్తానన్నారు. నేను చెప్పింది 2 వారాల్లో, ఇంకా వారం రోజులు టైం ఉంది కదా, ఆలోచిద్దాం. ప్రకాశ్ ఏంట్రా అలా అరుచుకుంటూ వస్తావు? అరుపులు కాదురా, నేను చెప్పేది వింటే ఎగిరికి అంటేస్తావు. ఏంట్రా అది? నీ 10 లక్షల అప్పు వారం రోజులు తీరిపోద్ది. అదేలారా? అబ్బా, వీడికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నీ దగ్గర 10,000 ఉందనుకో, ఒకడికి ఇచ్చేవా అనుకో, 2 రోజుల్లో 20,000 అయిపోద్ది. ఆశ్చర్యపోకు. డబ్బులు కడతావా కట్టవా? బాబూజీ, నువ్వు కట్టమా, నాకు ఎందుకు కట్టనరా? కడతానరా. అదే మాట మీద ఉండు. అటువంటి వ్యక్తి పట్టాను. ఒక మొక్క అర్థం కావట్లేదురా. నీకు అర్థం కాదురా, ఉండు, అతనే పిలిపిస్తాను. సుబ్రహ్మణ్య గారు. చెప్పు బాబూజీ. నేను పెట్టిన అడ్రస్ కి 10 నిమిషాలు వచ్చేయండి. సరే తప్పకుండా. ఓకే. ఎవర్రా ఇంతకి? వస్తారా? వస్తే పని చేస్తాను కదా. సరే, ఈ ఎదవలకి జీతం ఇవ్వలేదని పని. రండి సార్, రండి. ఎవర్రా? ఈయనే నేను చెప్పింది. నమస్కారం సార్. నమస్తే సార్, టీయో కాఫీయో ఏదైనా? ఇప్పుడు అవే వద్దు బాబూజీ, వచ్చిన పని ఫస్ట్. ప్రకాశ్, ఈయన పేరు సుబ్రహ్మణ్యం. ఈయన. నువ్వు ఆగు బాబూజీ. చూడండి రెడ్డి గారు, డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేద్దాం. మీరు ఏదో డబ్బులు కావాలని అడిగారు కదా, ఎంత అవసరం అన్నావు? 10 లక్షలు సార్. సరే చూడండి, మా దగ్గర డబ్బులు పెడితే అది వారంలో డబ్బులైనా అవ్వచ్చు, లేదు త్రిబులైనా అవ్వచ్చు, చెప్పలేం. కానీ ఒక్కసారి నమ్మి గాని డబ్బులు పెట్టేదే అనుకోండి, మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి. అమ్మయ్యా. చూడండి రెడ్డి గారు, మనం డబ్బుతో వ్యాపారం చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా వ్యాపారం చేయాలి. ఏదైనా తేడా గాని వచ్చిందనుకోండి మునిగిపోతాం. మన దగ్గర అలాంటిది కుదరదులేండి. అమ్మయ్యా. సుబ్రహ్మణ్యం గారు, ఇలా అడుగుతున్నా ఏమనుకోవద్దు. ఇంతకీ మనం చేస్తున్న వ్యాపారం ఏంటి సార్? అబ్బా రెడ్డి గారు, ఇలాంటి క్వశ్చన్లు అన్ని అడగండి, ముందు ముందు మీకే తెలుస్తుంది. ఓహో, సరే ఇంతకీ ఎంత ఉందంటావు? ప్రకాశ్, ఇంతకీ నీ అకౌంట్ ఎంత ఉంది చెప్పు. 2 లక్షలు ఉన్నాయిరా. చాలు, సరిపోతుంది. వచ్చే వారంకే కదా మీకు 10 ఇవ్వాలి. 9వ తారీఖునే మా వాడి చేత మీకు డబ్బులు పంపించేస్తాం. సరేనా? అమ్మయ్య. ఏమంటారు? ఏమంటాను సార్, కష్టంలో ఉన్నప్పుడు దేవుళ్ళో వచ్చి ఆదుకున్నారు సార్, చాలా థ్యాంక్స్ సార్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను సార్. అయ్యో రెడ్డి గారు, ఇందులో నా మేలేముందండి, మీ డబ్బు మీ కష్టం, దాన్ని 2 ఇంతలు చేసిస్తా అంతే. సరేనండి, నేను బయలుదేరుతాను, వస్తాను. ఓకే సార్. ఒరే,
ఎంత మంచి ఫ్రెండ్ని తీసుకొచ్చావురా. అబ్బబ్బబ్బబ్బా, నా కష్టాలు గట్టెక్కించే ప్రయత్నం చేసావురా. ప్రకాష్ ఏంటి అలాగంటావు? నువ్వు నేను వేరా చెప్పు, ఇద్దరు ఒకటే క్యాస్ట్ కదా. భలే చెప్పావురా. అదే అన్నమాట.